యేసయ్యతో ప్రయాణం ప్రారంభమైన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనతో గడిపి కొంత ఆనందం, ఆయన సంతోషపడే కార్యాలు చేసి మరికొంత ఆనందం ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాను. ఎప్పుడన్నా బాధపడ్డాను, దుఃఖపడ్డాను అంటే సమస్యల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి కాదు, కానీ దేవునికి తృప్తికరంగా ఉండలేకపోయానేమో అన్న కొన్ని సందర్భాలు బాధ పెట్టాయి తప్ప ఇక లోకపరంగా మనుషులు ఎదుర్కొనే ఏ సమస్య కూడా నన్ను పెట్టలేదు. ఒకవేళ కొద్దిగా ఇబ్బంది పడ్డట్టు, బాధపడ్డట్టు కనిపించినా అది నిజం కాదు. కొద్దిగా పెయిన్ అయినట్టు, నొప్పి అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను కొన్నిసార్లు. కొన్ని అనుకున్నవి త్వరగా నెరవేరినప్పుడు అది రియల్ కాదు, జస్ట్ నాతో ఉండే అందరికీ తెలుసు నేను బాధపడ్డట్టు ఉంటాడు, ఇబ్బంది పడ్డట్టు ఉంటాడు, ప్రెజర్ అవుతున్నట్టు ఉంటాడు అని. ఎంత ప్రెజర్ బయటికి కనపడతానో అంత హ్యాపీగా ఉంటా లోపల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మిగిలిన వాళ్ళకి బాధ్యత తెలియాలి అన్నట్లుగా నేను ప్రెజర్ ఫీల్ అవుతా తప్ప దేన్ని బట్టి కూడా టెన్షన్ ఇల్లే. ఎందుకు? దేనికైనా సమర్థుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. మీరు అద్భుతాలు చూశారో లేదో నాకు తెలియదు. అద్భుతం అంటే మనం ఊహించని కార్యం సడన్గా మన కళ్ళ ముందు జరగటం. నేను కుర్చీలో కూర్చొని మాట్లాడటం సహజమైన విషయం. సడన్గా ఈ కుర్చీలో నుంచి నేను అలా గాలిలో పైకి లేచాను అనుకో, మీ ముఖాలు ఎట్ట పెడతారు? ఇప్పుడున్నట్టు బెటరు. క్వశ్చన్ మార్క్ కనపడుద్ది మీ ముఖంలో, అలా పెట్టేస్తారు. అవునా కదా? కారణం మీరు ఊహించలా నేను అలా గాల్లో ఉంటానని. కానీ సడన్గా నేను గాల్లో కనపడితే మీకు అది వింత, ఆశ్చర్యం, అద్భుతం. మనం ఎన్నడూ కని విని ఎరుగనిది ఒక వింత, మనం ఎప్పుడూ చూడండి మన కళ్ళ ముందు మనకు కనబడితే అదొక అద్భుతంగా, ఆశ్చర్యంగా ఫీల్ అవుతాం. యేసయ్యకు ఆశ్చర్యకరుడు అనే పేరు ఉంది. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని. మీ జీవితంలో కనీసం 10 సార్లు అద్భుతాలు చూశాను అన్నోళ్ళు చేయొద్దండి. కనీసం 10 సార్లు చూశాను అన్నయ్య నా జీవితంలో అద్భుతాలు అన్నాడు. రైట్. ఒక 100 సార్లు చూసిన వాళ్ళు చేయొద్దండి. 100 సార్లు చూసారా? దేవునికి స్తోత్రం. 100 సార్లు చూసిన వాళ్ళు చేయొద్దంటే ఒక 5-6 మాత్రమే ఎత్తారు. నేను 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లుగా అద్భుతం చూస్తానే ఉన్నాను నేను. ఎవ్రీ డే. ఏంటి బాబు అంతసేపు నువ్వు చూసే అద్భుతం అంటే అది నాకే తెలుసు, మీకు తెలియదు. నేనేంటి అసలు ఇలా ఏంటి? ప్రతిరోజు నాకు ఇది ఒక అద్భుతమే. నేనేంటి, నాకు ఈ పని ఏంటి, నేనేంటి, నా సైకాలజీ ఏంటి, నా మెంటాలిటీ ఏంటి, దేవుడు నా చేత ఈ పని చేయించడం ఏంటి? ప్రతిరోజు ఒక వింత నాకు. దేవుని బలిపీఠం మీదకి వచ్చిన ప్రతి సందర్భంలో నాకు ఆశ్చర్యమే అది, ఆయన గొప్ప కార్యం. కాబట్టి అద్భుతాలు నాకు కొత్త ఏమీ కాదు, ఆయన ఆశ్చర్యక్రియలు నాకు వింతేమీ కాదు. నేను ఎరిగిన సంగతులు అవన్నీ కూడా. ఏనాడైతే ఆయన నన్ను దర్శించాడో, నేను ఆయన వైపు తిరిగానో, ఆయన వైపు మళ్ళుకున్నానో, ఆ రోజే ఇక నా జన్మ ధన్యం అయిపోయింది. నిండు మనసుతో చెప్పగలుగుతాను. ఇంకా ఆ రోజు నుంచి బాధలన్నీ పోయినాయా అన్నయ్య, నీకు సమస్యలన్నీ పోయినాయా, ఇక అక్కడి నుంచి అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? నాకు కూడా అట్లా జరిగితే బాగుండన్నా, కానీ చాలా జరగట్లేదన్నా
అని మీరు అనుకుంటే పొరపాటే. నేను అనుకున్నవి కొన్ని జరగలేదు, నేను అనుకోని కొన్ని జరిగినాయి. నేను అనుకున్నవి కొన్ని జరగలేదు. ఊహించనివి ఎన్నో నేను ఎదుర్కొన్నాను. కానీ ఎన్ని ఎదుర్కొన్నా, ఎన్ని జరిగినా జరగకపోయినా, యేసయ్య నా జీవితంలోకి ప్రవేశించినాక, నేను ఆయనలోకి ప్రవేశించినాక, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో తెలియని ఆనందం ప్రతిరోజు నన్ను ఆవరిస్తానే ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక కాపరి ఒక పాట పాడాడు. కాపరి అతను గొర్రెలు కాసుకుంటాడు. ఆ గొర్రెలు కాసేవాడు గొర్రెల విషయంలో భలే కేర్ఫుల్గా ఉంటాడు. అతను ఎంత సీరియస్ అంటే, గొర్రె పిల్ల అయినా పెద్దదైనా చాలా సీరియస్. ఒకసారి సింహం ఒకటి వచ్చి గొర్రె పిల్లను పట్టుకుంటే చావుకు తెగబడి వెళ్ళి ఆ సింహం మీద పడి దాని నోరు చీల్చి తన గొర్రె పిల్లను రక్షించుకున్న వ్యక్తి అతను. అంటే గొర్రె పిల్లే నాకు ముఖ్యం, నా ప్రాణం కాదు. నా కళ్ళ ముందు నా గొర్రె పిల్ల చనిపోతుంటే నేను చూడలేను, దానికి బదులు నేను చచ్చిపోతే అవసరమైతే అన్నంత సీరియస్ అన్నమాట. అలాంటి వ్యక్తి మంచి లేలేత చిగుళ్ళు కోసి వాటికి పెట్టేటువంటి వ్యక్తి. చక్కని పచ్చిక బయళ్ళలో తిప్పి మేపేవాడు. గలగల పారే నీళ్లు తాగవు గొర్రెలు. నిమ్మళంగా ఉండాలి గొర్రెలు నీళ్లు తాగాలంటే. తెలుసా మీకు? గొర్రెల కాపర్లకు తెలుసు. గలగల పారే నీళ్లు తాగుతాయా గొర్రెలు? తాగవు. నిమ్మళంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. శాంతికరమైన జలములు అంటారు. వాటి దగ్గరికి తీసుకెళ్ళి కాపరి అక్కడ దాపుతాడు నీళ్ళు. అట్లాగా దాహం వేసినప్పుడు శాంతికరమైన జలములు, పచ్చని పచ్చిక బయళ్ళు. తినటమే కాదు, గొర్రె పండుకోవడానికి కూడా పడక సరిగ్గా ఉండాల. గొర్రెలు చాలా సున్నితం అండి. వాటికి ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అంతే సంగతులు. వాటికి పడక సరిగ్గా ఉండాలి. పచ్చిక బయలులో నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని ఒక పాట రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడంటే, నేను కాపరిని, నా గొర్రెల్ని నేను ఎలా కాసుకుంటానో, నాకు ఒక కాపరి ఉన్నాడు, నేను ఆయన గొర్రె పిల్లని. ప్రైజ్ ది లార్డ్. నేను నా గొర్రెల విషయంలో తీసుకునే శ్రద్ధ కంటే కూడా నా విషయంలో ఆయనకి ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉంది అని గుర్తించాడు. బాగుంది పాట. స్టార్టింగ్ సూపర్ ఉంటుంది. ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఏమండి? బాగున్నాయి. ఈ 3 లైన్స్ బాగున్నాయి. ఇంకా మంచి కాపరు ఉన్నప్పుడు, అద్భుతమైన నడిపింపులో నేను ఉన్నానని నువ్వు అన్నప్పుడు, మళ్ళా గాఢాంధకారపు లోయలంటావేంది? ఇప్పుడు మంచి కాపరి పచ్చిక బయళ్లలో పరుండ చేశాడు, ఏమీ లేమి కలగనీయలేదు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాడు, తన నామమును బట్టి నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. అన్ని విషయాల్లో ఇక హ్యాపీగా వెళ్ళిపోవాలి కదా. ఏమండి గొర్రెగారు? యెహోవా నా కాపరి అన్న గొర్రెగారు మళ్ళీ గాఢాంధకారపు లోయల్లోకి ఎప్పుడు తీసుకెళ్ళాడు? ఎందుకు తీసుకెళ్ళాడు? కారణం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, ఏ కాపరైనా తన మంద విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటాడు. కానీ మరి ఆ కాపరి ఏందో అర్థం కావట్లా. ఆయన సమస్తము అయి ఉండి
అసలు లోయల్లోకి ఎందుకు తీసుకెళ్తాడో అర్థం కాదు, గాఢాంధకారంలోకి ఎందుకు తీసుకెళ్తాడో అర్థం కాదు, కానీ తీసుకెళ్ళాడట. ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంటే గాఢాంధకారపు లోయలలో అపాయం ఉంది. ఏముంటుంది గాఢాంధకారపు లోయల్లో? ఏమున్నాయో తెలియదు, ఏది దారో ఏది తెన్నో తెలియదు, ఎక్కడ విషసర్పముందో, ఎక్కడ క్రూర మృగముందో, ఎక్కడ నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబులున్నాయో, గాఢాంధకారంలో అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు. అంధకారం అంటే చీకటి, గాఢాంధకారం అంటే మహా చీకటి. లోయ అంటే గుంటగా ఉన్న స్థలం. ఏది కొద్ది గుంట కాదు, కొండలున్న ప్రాంతంలో మనం కానీ వెళ్ళగలిగితే అక్కడక్కడ ఘాట్ రోడ్లు ఎక్కుతాం కొండల మీదికి. ఆ రోడ్లు ఎక్కుతా పక్కకు చూస్తే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. లోయల గురించి చెప్పేది ఏముందిలేండి, మరి విచిత్రంగా తెలియని వాళ్ళు ఎవరున్నారు? లోయలు ఎత్తైన దాని మీదకి వెళ్ళి కిందికి చూస్తే కనపడేదంతా లోయే. ఓకేనా? మీకు దాని గురించి కూడా ఏం చెప్పేది, లోయ అంటే అదేందో అన్నట్టు చూస్తుంటే చెబుతున్నానులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలుకే అంధకారం, గాఢాంధకారం అంటే మహా చీకటి ప్లస్ లోయ. మరి ఆ లోయలోకి వెళ్ళినోడికి పైకి వస్తాడా? ఏమో అందులో అడుగులు ఏమున్నాయో తెలీదు. మరి అసలు ఆ దారిలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏమో తెలియదు. వెళ్ళినా నాకు భయం లేదంటాడు. నా అడుగులు తడబడి ఒకవేళ గాఢాంధకారపు లోయలోనికి నేను దిగిపోయినా నా మంచి సమరయుడున్నాడు, నా మంచి కాపరి ఉన్నాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నన్ను ఆదరించునన్నాడు. ఏమండి, దుడ్డు కర్ర అంటే కాపరి చేతిలో ఉండే కర్ర. కాపరి చేతిలో దుడ్డు కర్ర. రెండవది దండము అన్నాడు. దండము అనే దానికి రకరకాల అర్థాలు వస్తాయి. దండము, రాజదండము అంటే అధికార దండము. దండము అనే దానికి కాపర్లు మరికొన్ని విషయాలు చెప్తారు. రౌండ్ తిరిగినటువంటి ఒక కర్ర ఉంటుంది. ఎక్కడన్నా ఏదన్నా చిక్కుబడిపోతే దాన్ని టచ్ చేసి దాంతో లాగుతాడు అని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనా నేనైతే మహాకాపరి గురించి దావీదు మాట్లాడుతున్నాడు గనుక దుడ్డు కర్ర అంటే దేవుని అద్భుతమైన కాపుదల, దండము అంటే ఆయన అధికార ముద్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వాధికారి ఆయన మనకు తోడై ఉన్నప్పుడు అపాయము చేయడానికి ఏ పాములు కానీ, తేళ్లు కానీ, జంతువులు కానీ ఏవి మన మీదికి రావడానికి సెలవు లేదు. వస్తే ఏది పడుద్ది? దుడ్డు కర్ర తటాలున బాదుద్ది. ఎందుకంటే వచ్చేసాడు గాఢాంధకారపు లోయలోకి వచ్చాడు. ఇదంతా మా ప్రపంచం, ఇందులోకి వచ్చాడో. ఎందుకు వచ్చింది అని ఒకవేళ ఏవైనా మీదికి వస్తే నీ దుడ్డు కర్ర నాకు తోడుగా ఉంది, నీ దండము నన్ను ఆదరిస్తుంది. నేను అలా వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయినా నా మెడకు వేసి దాన్ని పట్టుకొని నన్ను కంట్రోల్ చేయగలుగుతావు. చెడిపోదామన్నా నన్ను పోనీయవయ్యా నువ్వు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళారా, నా పాయింట్ ఏంటంటే యెహోవా కాపరిగా కలిగిన జనులు కూడా గాఢాంధకారపు లోయలను అనుభవిస్తారా? ఖచ్చితంగా. చాలామన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దేవుల్లో ఎంతో ఆనందంగా ఉన్నాను, వెలిచూపులకి ఏదో ఒత్తిడికి గురైనట్టు కనబడుతున్నాను, కానీ లోపల చాలా నెమ్మదిగా ఉన్నాను. మళ్ళా లోకం వేరు, లోకస్తులు వేరు.
పైకి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతారు, లోపల నలిగిపోతూ ఉంటారు. అది వాళ్ళది. మంది వేరు. పైకి ఏదో ప్రెజర్ అవుతున్నట్టు హడావుడిగా ఉన్నట్టు కనపడినా లోపల దేవుని బట్టి దీర్ఘ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించేటువంటి అద్భుతమైన అనుభవం మనది. వాళ్ళకి మనకంత తేడా. అంటే ప్రతి మనిషి జీవితంలో కొండల ఎక్కిన అనుభవాలే కాదు, లోయల్లో దిగిన అనుభవాలు కూడా ఉంటాయి. కొండ మీద ఎక్కినోటి అచ్చంగా కొండ మీదనే ఉండాలనేది కోరిక అయి ఉండొచ్చుగా, కానీ కొన్నిసార్లు లోయల్లోకి దిగిన అనుభవాలు కూడా భక్తులు ఎదుర్కొన్నారు. నేను కూడా. ఈ లోయ ఆ లోయ అనేది ఏముంది? ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినది ఒక లోయ కావచ్చు, బాధ కలిగించిన అనుభవాలు ఒక లోయ కావచ్చు. ఆకోరు లోయ, బాధ లోయ అన్నాడు. ఆకోరు లోయలో ఆకాను హతం పొందాడు. అవునా? బాధ లోయ అదొక లోయ. రకరకాల లోయలు ఉన్నాయి మన జీవితంలో. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, అప్పులు, ఇతరత్ర నిందలు, అవమానాలు, తృణీకారాలు, ప్రయాసకు ఫలం లభించకపోవటం, అనుకున్నవి జరగలేదు, అనుకోనివి జరిగినాయి. కొన్నిసార్లు మధురమైన అనుభవాలు గుండా వెళ్తే కొన్నిసార్లు చేదైన అనుభవాలు, లోయలలోనికి ఇక దిగిపోయిన అనుభవాలు. వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది నిరాశ ఊబి. నిరాశ ఊబి. ఈ నిరాశ ఊబిలోకి దిగిపోయిన వాళ్ళు ఏది మొదలుపెట్టినా, ఏది చేయబోయినా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ముఖాల్లోనే కనపడుతుంటుంది ఆ నిరాశ. ఏందోలే. నాకు అట్లాంటి మొఖాలు చూస్తే భలే చేదరబడుతూ ఉంటుంది, పట్టుకొని తన్నాలనిపించింది. నేను తన్నకూడదు కదా, అందుకని నేను మౌనంగా ఉంటాను. దేవునికి స్తోత్రం. పట్టుకొని ఆ చెంపకు పెట్టి రెండు గట్టిగా పీకుదాం అనిపిస్తుంది. ఈ నీరు గారిపోయి ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని నిరాశకు గురయ్యి ఏందోలే దరిద్రం ఎదురొస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా చూడు ఆ మొఖాలు కళ ఉండదు, కాంతి ఉండదు. ఎప్పుడు చూడు ఏడుపు ఏడుపు ఏడుపు. ఏదో ప్రపంచకం మొత్తం వీళ్ళదంతా ఎవడో దోచుకొని పోయినట్టు మొహం పెట్టు. అరే ఏంది కళాకాంతి లేకుండా? అదొక దొంగ ఊబి, నిరాశ ఊబి. అది పెద్ద దొంగ ఊబి అన్నమాట. దానిలోకి దిగకూడదు. ఎప్పుడు వస్తుంది? అనుకున్నవి జరగనప్పుడు, అనుకోనివి జరిగినప్పుడు వస్తుంది. ఏమండి? ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వస్తుంది. ఎంత పోరాడినా విజయం రాకపోతే నిరాశ వస్తుంది. ఎంత నిరీక్షించి ఎదురు చూసినా అనుకున్న కార్యం జరగకపోతే నిరాశ వస్తుంది. ఆ నిరాశను అస్సలు ఇష్టపడ్డాడు దేవుడు. మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అదొక దొంగ ఊబి, దానిలోకి దిగిపోవద్దు, జాగ్రత్త. ఆ నిరాశ ఊబిలోకి దిగిపోయి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు, నా స్థితి ఇంతే, నేను అంతే ఇంతే అని అనుకొని యాత్రనే ముగించారు చాలామంది. మనకైతే బోల్డ్ అంత నిరీక్షణ ఉంది యేసయ్యను బట్టి. కాబట్టి లోయ అంటే రకరకాలుగా చెప్పుకోవచ్చు. అలాంటి లోయలు ఎన్నో మన జీవితంలో. అవునా? లోయలు లేని భక్తి జీవితం ఎవ్వరిది లేదండి. మళ్ళీ చెప్తున్నా, లోయల్లోనికి దిగిపోయిన అనుభవం లేని భక్తుడు ఎవ్వరూ లేరు. అందరికీ ఆ లోయ అనుభవం ఉంది, కొండ ఎక్కిన అనుభవం ఉంది, అమావాస్య అనుభవం ఉంది, పౌర్ణమి అనుభవం కూడా ఉంది. రెండు మన ఆత్మీయ జీవితంలో. యెహోవానే కాపరిగా కలిగి ఉన్నవాడు సైతం గాఢాంధకారపు లోయల్లోకి ప్రవేశించిన అనుభవాన్ని చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదన్నావు. లేమి లేదన్నప్పుడు అంధకార లోయల్లోకి ఎందుకు పోయావు? యెహోవా నా కాపరి, పచ్చిక బయళ్లలో నన్ను బొబ్బో పెడతాడంటే పచ్చిక బయళ్లలో బొబ్బోకుండా అంధకార లోయలోకి ఎందుకు పోయావు? శాంతికరమైన జలముల యొద్ద నా దాహం తీరుస్తున్నాడు, నాకు తృప్తినిస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు అన్నోడివి గాఢాంధకారపు లోయలోకి ఎందుకు పోయావు? ఎవరు పోమన్నారు? ఏమో తెలియదండి. అసలు ఎట్లా పోయి పడ్డానో కూడా అర్థం కావట్లేదు. అందులో పడ్డాను, అందులో ఇరుక్కున్నాను, బయటికి రావాలంటే నా వల్ల కావట్లేదు. ఏమవుతానో అర్థం కావట్లేదు. దేవుడు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలలో నువ్వు ఉన్నా
అక్కడ కూడా నేను నీకు తోడై ఉన్నాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళావు, నా మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు అందులోకి వెళ్ళావు, పోతే పోయావులే వెధవాయ్ అని నేను ఊరుకోలా. నా మార్గం తప్పి నువ్వు అందులోకి పోతే అక్కడ కూడా నేను నీతోనే వచ్చాను. ఎందుకు వచ్చావయ్యా? బుద్ధి తక్కువని తప్పుడు మార్గంలో పోతే నువ్వెందుకు వచ్చావు నాతో అంటే, నేను రాకపోతే నువ్వు పోతావు అందుకని వచ్చాను. వచ్చి ఆ గాఢాంధకారంలో కూడా నేను నీ హస్తం పట్టుకొని నా చేతులతో నిన్ను నడిపించి నేనే అందులో నుంచి మళ్ళీ నేను వెలుపలికి తీసుకొని వచ్చాను. ప్రియులారా, ప్రతి భక్తుని జీవితంలో అనుభవాలు ఉంటాయి. నా జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. చేదైన పరిస్థితులు, ప్రభువుని తెలుసుకున్నా కూడా మనుషులు ఎంతో దుఃఖపడే ఘట్టాలు ఎన్నో నా జీవితంలో తారసపడ్డాయి. ఆ ఎదురైనప్పుడు కొంచెం ఒత్తిడైనట్టు ఫీల్ అయ్యాను, కానీ లోపల మాత్రం నా ఆనందం, క్రీస్తుని బట్టి నా హృదయంలో ఉన్న ఆనందం ఏనాడు ఎవ్వడూ దొంగిలించలేకపోయాడు. ఏ దొంగవాడు కూడా నా ఆనందాన్ని దొంగిలించలేడు. అదంతే. నా అతిశయము నీవే. ఎందుకు నా ఆనందాన్ని ఎవడో దొంగిలించలేకపోయాడంటే నిజంగా అదొక ఫీలింగ్ కాదు, ఆ ఆనందం ఒక వ్యక్తి కాబట్టి. ఆనందం అనేది ఒక ఫీలింగ్ అయితే దానికి ఆపోజిట్ పరిస్థితిని సాతాను మనకు తీసుకురాగలిగితే ఆ ఆనందం అనే ఫీలింగ్ పోయిద్ది. హ్యాపీగా ఉన్నారండి, వెంటనే వచ్చి ఏదో చెడ్డ వార్త చెప్పారు, అప్పటిదాకా నవ్వుతున్నాడు, చెడ్డ వార్త బాధపడతాడు కదా, వెంటనే ఫేస్ మాడిపోయింది కదా. ఆనందం అంటే ఒక భావోద్రేకం అయితే దుఃఖం అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఆనందం అనే భావోద్రేకం మాయమైపోతుంది. హలో మేడం, జర మంచిగా నుండ్రి, దిమ్మాకు మంచిగా పెట్టుకోండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనందం అనేది ఒక భావోద్రేకం అయితే దానికి వ్యతిరేకమైన దుఃఖము, సమస్య, బాధ, ఏడుపు అనేది రాగానే ఆనందం ఎగిరిపోద్ది. కానీ మన ఆనందం ఒక భావోద్రేకం కాదు, ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయనతో మనం ఉన్నాం, మనలో ఆయన ఉన్నాడు. మన పెదవుల మీద ఉన్న ఆనందాన్ని ఎవడన్నా డిస్టర్బ్ చేయగలుగుతాడేమో కానీ మన లోపల కూర్చున్న ఆనందం, మిస్టర్ ఆనంద్ గారు, ఆయన ఎవరూ పట్టుకొని తీసుకెళ్ళలేరు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసి నిజంగా ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మీయ స్పర్శను అనుభవిస్తున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైంది. కొత్త వాళ్ళకి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నిజంగానే మీరు ఉస్సూరుమంటూ ఉంటారా? దుఃఖపడతారా? మరి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజంగా లోపల నుంచి వచ్చేదేనా? కాదు కదా. లోపల నుంచే వచ్చేదైతే నువ్వు ఇంకా ఆయన్ని రుచి చూడలేదు. మిస్టర్ ఆనంద్ గారు ఇంకా నీకు పరిచయం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని నువ్వు నిజంగా పరిచయం చేసుకుని ఉంటే, ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శ నీకు అర్థమైతే, నువ్వు బయటికి చూపించే టెన్షను, ప్రెషరు, ఇబ్బంది అదంతా కూడా వట్టిదే. ఎందుకంటే నీ ఆనందం ఒక ఒట్టి భావోద్రేకం కాదు. భావోద్రేకం అయితే లేచిపోద్ది దుఃఖం రాగానే. కానీ ఆనందం, మనలో ఉన్న ఆనందం ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడు యేసు. ఆయన ఎంటర్ అయిపోయాడు, ఇక ఆయన ప్రవేశించాడు, ఇక ఆయన్ని ఎవడో తీసేయలేడు. అదే భక్తుడు పాడుకున్నది. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, స్తుతి మహిమ
మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజు లోపల దేవునితో నాకున్న అనుబంధాన్ని బట్టి బోల్డంత ఆదరణ పొందుతున్నాను, ధైర్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. కొన్నిసార్లు కొండలెక్కిన అనుభవాలు ఉన్నాయి, కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు ఉన్నాయి, కొన్నిసార్లు నిలుక అయ్యని అగాధపు దొంగ ఊబిలోకి పడిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆయనే బయటికి తీసుకొచ్చాడు. కృంగిన వేళలో చిరునామా నీవేగా అని ఒక భక్తుడు పాడాడు. నేను పాడుకున్నా. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశను నిలిపింది. ఈ నిరాశ ఊబి లేదు, ఇక లేదులే, ఇంకెక్కడ అయిపోయింది, ఇక లేదు, ఛాన్స్ లేదా, ఇంకా అసలు లేదు, అయిపోయింది, ఛాన్సే లేదు, ఇంకెక్కడ నువ్వు అబ్బాయి లేదు లేదా, దిగిరా, ఇంక లేదు, ఇక నువ్వు బాగుపడేది లేదు, నువ్వు మామూలు స్థితికి వచ్చేది లేదు, నువ్వు ఏదో వాళ్ళు చెప్పినట్టుగా ఆ అనుభవాల్లోకి ఆ దీవెనకరమైన పరిస్థితులకు వెళ్ళేది లేదు, నీ బ్రతుకు పచ్చగా మారేది లేదు, ఇక నువ్వేదో ఆత్మీయంగా మళ్ళీ చిగుర్లు పెట్టేది లేదు, ఏం లేదు, నీ బతుకు ఇంతే, ఇక దిగిరా అనే సన్నివేశాలు మన జీవితంలో కొన్ని తారసపడ్డాయి. అనిపించలేదా నీకెప్పుడు? ఏదో అనుకుంటున్నాం కానీ కష్టమే మనం. అనిపించలేదా నిన్ను బట్టి నీకెప్పుడు? బాగుపడటం కష్టమే, మనం దేవుని కొరకు నీతి నిజాయితీగా ఉండటం కూడా కష్టమే, అబ్బో ఇది మన వల్ల అయ్యే పని కాదు, అట్లా ఇట్లా అని ఎన్నోసార్లు నీకు నిరాశ రాలేదా? భౌతిక జీవితాన్ని బట్టి కానీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కానీ ఎన్నోసార్లు మన జీవితాల్లో నిరాశ ఎదురైద్ది. అదే ఒక దొంగ ఊబి అని చెప్పాను నేను. దాని యొక్క గొప్పతనం ఏంటంటే పిలుస్తూ ఉంటుంది. ఆ ఊబిలోకి దిగిపోయే సినిమా వాళ్ళు కూడా తాడు తగిలించుకున్నారు. ప్రఖ్యాతిగాంచిన నటీనటులు, సంపన్నులు తాడు తగిలించుకున్నారు. నిరాశ ఊబి రమ్మన్నప్పుడు, నిరాశ ఊబిలోకి దిగిపోయి వేదన పాలైనప్పుడు, ఇది ఎవరిని వదిలిపెట్టదు. అన్యుడు లేదు, క్రైస్తవుడు లేదు, అందరికీ సాతాను విసిరే వల ఈ నిరాశ. నూతన సంవత్సరం వచ్చింది, క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆశలు, క్రొత్త ఆనందాలు, క్రొత్త తీర్మానాలు, క్రొత్తగా జీవితం ప్రారంభిద్దాం అనుకుంటాడు. ఈరోజు సాయంత్రానికే కొంచెం నిరాశ, రేపటికి ఇంకొంచెం, 3 రోజులకి సంవత్సరం మారింది కానీ నా బతుకు ఏమీ మారలేదు, సంవత్సరం మారింది కానీ నా పరిస్థితి ఏమీ మారలేదు అని కొందరు అనుకునే పరిస్థితి నేను ఎరుగుతున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా అలాంటి ఆలోచన రావచ్చేమో. అందుకే ముందే చెప్తున్నాడు దేవుడు, ఇక నాకు నిరీక్షణ లేదని నేను అనుకుంటుని, ఇక నాకు ఆశలే లేవని నేను అనుకుంటుని, అయితే నీవు నా చెయ్యి పట్టుకున్నావు, నా ఆశలు తీర్చి నా ప్రాణమును తృప్తిపరిచావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్థాయి సేవ, దాదాపు 6,000 పైచిలకు ఆత్మలు కలిగిన సంఘం. అప్పటికి దేవుడిచ్చిన ఆత్మలు
6,000 కాదు, ఇంకా పెంచే ఉన్నాయి. 6 నుంచి 8,000 ఆత్మలు ఉన్నాయి. 6 నుంచి 8,000 మంది సంఘానికి ఒక కాపరిగా ఉన్నాను. ఏది యేసు నీ కోసం అనే పాట పాడుకున్నప్పుడు అంత కనీసం ఒక 8,000 మందికి కాపరి అంటే మిగిలిన వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి జీవితం అండి, అంతమంది సంఘాన్ని కలిగి ఉన్నాడు షాలేం రాజు, ఆహా అని నా జీవితాన్ని గురించి కొంతమంది అనుకోవచ్చు. కానీ నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఈ పాటలు పాడుకుంటున్నాను నేను. ఏ పాటలు? వాళ్ళేమో నేను ఆనంద గీతాలు పాడుకుంటున్నాను వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఏకాంతానికి పోయి విషాద గీతాలు పాడుతున్నా. నా వేదనను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది, నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది, నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే. యేసయ్యలో ఉన్న మనం ఏడుపు కొట్టు పాటలు పాడినా ఆనందంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మీకు కావాలంటే చూసుకోండి, ట్రై చేసి చూసుకోండి. మామూలు ప్రార్థన చేసినప్పుడు ఉండని ఆనందం, కన్నీటి ప్రార్థన కాసేపు నువ్వు మనస్ఫూర్తిగా కన్నీరు గార్చి ప్రార్థన చేసి లేవు, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత ఆదరణగా ఉంటుందో. ఎంతమందికి ఉంది అనుభవం? అదేంది అసలు? ఏడిస్తే వాస్తవంగా మనకు ఆనందం ఉండాలా, ఇంకా దుఃఖం ఉండాలా? మరి ఇదే విచిత్రం అండి. ఏడ్చి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసిన తర్వాత మనసు ఎంత తేలిగ్గా ఉంటుందంటే, ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత ఆనందంగా ఉంటుందంటే, అదే విచిత్ర జీవితం. నూతన ఆశలు, ఆలోచనలు ఏమో జరుగుతాయో లేవో, ఇది సైతాన్ తెప్పించే నిరాశ. అదొక లోయ. దానికి దయచేసి అవకాశం ఇవ్వకండి. తప్పకుండా నీ ఆశలు, నీ కోరికలు ప్రభు తన చిత్త ప్రకారం తప్పకుండా నెరవేరుస్తాడు. అవి న్యాయమైనవైతే, నీకు క్షేమకరమైనవైతే అవన్నీ నెరవేర్చడానికి ఆయన తొందరపడతాడు, ఇష్టపడతాడు, తొందరపడతాడు. నేను బజారుకి వెళ్ళి నా కుమారుడి కోసం ఒక వస్తువు కొనుక్కొచ్చాను అనుకో, అది వాడికి ఇవ్వడానికి ఆలస్యం చేస్తానా, తొందరపడతానా? ఒక్కసారి మీరు చెప్పండి నాకు. తొందరపడతాను. ఎందుకు? దానికోసం వాడు ఎంతో ఆశగా ఉన్నాడు. వాడి చేతికి నేను అది ఇచ్చినప్పుడు వాడు ఆనందపడతాడు. అది చూడాలని ఒక తండ్రిగా నా హృదయం వాడికి ఎప్పుడెప్పుడు ఇద్దామా, వాడికి వాడు అన్నది ఎప్పుడెప్పుడు చేద్దామా అని తహతహలాడుతూ ఉంటాను. మనిషిగా నేనే నా బిడ్డ కోరిక తీర్చడానికి అంత తహతహలాడినప్పుడు, నాకంటే కొన్ని కోట్ల 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 రెట్లు ప్రేమ కలిగిన పరలోక తండ్రి ఆయన ఎంత ఆరాటపడతాడండి మన ఆశ తీర్చడానికి. ఆయన ఎంత ఎదురు చూస్తాడు, ఎంత కోరుకుంటాడు, ఎంత తొందరపడుతుంటాడు. కాబట్టి ఆయన ఉన్నాడు నీకు. ఆయనే నీ ఆనందం, ఆయనే నీ అతిశయం, ఆయనే నీ సంతోషం, ఆయనే నీ ధనం, ఆయనే నీ బలం, ఆయనే నీ విజయం, ఆయనే నీ నీతి, ఆయనే నీ పరిశుద్ధత. సమస్తము తానే అయి ఉన్నవాడు నీతో, నీలో ఉన్నాడు. నువ్వు అనుకున్నది జరగలేదని, ఆశించింది అందలేదని, ఎదురు చూసింది దక్కలేదని ఎన్నడూ అనుకోవద్దు. నీ మేలు నీకంటే బాగా ఆయనకి తెలుసు, నీ క్షేమం నీకంటే బాగా ఆయనకి తెలుసు. ఏది నీ జీవితంలోకి వస్తే నువ్వు బాగుంటావో, ఏది వస్తే పాడైపోతావో ఆయనకి తెలుసు. అందుకే కొన్నిసార్లు నువ్వు అనుకున్నవి నీ జీవితంలోకి రానివ్వడు. ఒకవేళ నువ్వు అనుకున్నదెల్లా రానిచ్చాడు అనుకో, నా లెక్కలో అసలు ఆయన దేవుడే కాదు. మళ్ళీ చెప్తున్నా, మనం అనుకున్నదల్లా చేశాడు అనుకో, నా లెక్కలో అసలు ఆయన దేవుడే కాదు.
ఒరే ఏందిరా అన్న అంత మాట అన్నావు అనండి. అన్నారా? అనలేదా? మనం అనుకున్నదల్లా ఆయన చేశాడు అనుకో, ఆయన దేవుడే కాదు. మనం అనుకున్నది ఆయన చేయటం ఏంటి? అప్పుడు ఆయన సర్వెంట్ అవుతాడు. తండ్రిగాడో మనం అనుకున్నదల్లా చేసేస్తే ఒక సర్వెంట్ అవుతాడు తండ్రిగాడు. మనం అనుకున్న అన్నీ చేయకుండా ఏది మనకు క్షేమమో, ఏది మనకు ఉత్తమమో, ఏది మనకు ఆశీర్వాదమో, ఏది మన భవిష్యత్తుకు శుభప్రదమో అది మాత్రమే చేసి మిగిలినవి ఆపేసేవాడు దేవుడు తండ్రి. కూడా ఎవటో యేసునామములో ఆ దేవుని ముందు నేను సాగిల పడుతున్నా. ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నా, ఆయనలో ఆనందిస్తున్నా. ఏమంటారు? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. నా గొంతు కంటే మీ గొంతే బాగుంది, పాడండి. రోజు మాట్లాడి మాట్లాడి గొంతు పోయింది. ప్రకృతి నియమం, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య సుందర వ్యక్తిత్వం నీకు రావాలంటే కొండలెక్కిన అనుభవాలే కాదు, లోయల అనుభవాలు కూడా నీకు అవసరం. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునిస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. ఏమండి? ఏం చెప్తున్నా? ఏం చెబుతున్నావు? కూర్చోబెట్టి నడుము నొప్పులు పడుతుంటే లేపి నిలబెట్టి ఆరాధన చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే లేదనా దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అంటారా? ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం పెట్టుకున్న ఆశ నిరీక్షణ మన క్షేమం అయితే, మనకు దీవెనకరం అయితే తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. ఆయన ఎంత తొందరపడతాడో, ఎంత ఓదారుస్తాడో, ఎంత ధైర్యపరుస్తాడో నాకు తెలుసు. ఒకరోజు కాదు, 18 నిండు సంవత్సరాలు అన్నట్టు 19వ సంవత్సరం గొడవ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు నేను ఆయనతో నడుస్తున్నాను, నాతో ఆయన ఉన్నాడు. ఆయన సాహచర్యంలో నేను పొందిన అనుభవాలు, అనుభూతులే చెబుతూ ఉంటాను నేను. దేవునికి మహిమ. ప్రభా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా అన్ను ఆయన ముందు కూర్చొని ఏడిస్తే నీ ప్రక్కకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఇలా ఉంది, కొద్దిగా నేను నీకు సిద్ధపరిచింది ఉంది, అది నువ్వు పొందినప్పుడు ఎంత ఏడ్చేవో దానికి
పదింతలుగా నువ్వు నవ్వుతావు, నువ్వు సంతోషిస్తావు. నన్ను నమ్ము. నా మీద నమ్మకం లేదా? నేను వంచన చేస్తానా? మోసం చేస్తానా? నేను నీ తండ్రిని గానా? నువ్వు నా బిడ్డవి కదా. నా ప్రాణమల్లా పెట్టి సంపాదించిన నా స్వకీయ సంపాద్యం కాదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ క్షేమాన్ని కోరే కొన్ని ఆపాను, నీ క్షేమాన్ని కోరే కొన్ని నీకు అందకుండా చేశాను. అవి నీకు అందితే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది, అందుకే ఆపాను. తగిన కాలం ముందు తప్పకుండా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు నా వైపు చూడంతే. నేను అనుభవించే ఎన్నోసార్లు, కొన్నిసార్లు అయితే కూర్చొని ఏడ్చా, ఎందుకు ప్రభా నాకు ఇలా చేయలేదు నువ్వు, ఎందుకు ప్రభా నాకు ఇవ్వలేదు నువ్వు, అది దాన్ని ఏడిస్తే ఆయన ఓదార్చా. అరే ఊరుకోరా పిచ్చోడా, ఇప్పుడు కాదురా, దానికి సమయం ఉంది. దుఃఖపడద్దు. నేను నీకున్న వెర్రిముఖమా? నీకేం తక్కువ చేస్తారా నేను? నేనున్నా, నీకు ఇంకేంటి, ఏం కావాలి నీకు చెప్పు. అవును యేసయ్య, నువ్వు ఉన్నావుగా. నీవు నాకుండగా నీవే నాండగా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే, ఆచరణ పాడదాం. సర్వకృపానిధివే, అవును, సంపదలగనివి సర్వకృపానిధివి, సంపదలగనివి సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా,
వెంబడించిన బంధవు. స్తోత్రం. నీవేనా నిరాశన ఆత్మదాహము తీర్చిన నూతన విశ్వాసంతో నూతన ఉత్సాహంతో నీవేనా 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 ఆపదాము తీర్చిన నూతన క్రియ చేయబోతున్నారు ఆయన. బంధము కొత్తదైన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా కొత్త చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో. బంధము నీవేనా 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 ఆపదాము తీర్చిన వెంబడించిన బంధవు. యేసయ్యా నువ్వేనా ఆనందం, యేసయ్యా నీ మీద నేను పెట్టుకున్న ఆశ నన్ను సిగ్గుపరచదు. యేసయ్యా నీ మీద నేను పెట్టుకున్న నిరీక్షణ నన్ను అవమానపరచదు. నువ్వు చేస్తావు దేవా, నేను నమ్ముతున్నా. నీకు స్తోత్రం 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 హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. సర్వకృపానిధివే సంపదల ఘనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులేతి చూసేదా. కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నాకు ఏ కొండ లేదు, ఏ బండ లేదు యేసయ్యా. నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా సమస్తము నువ్వే. నా ఆశలు, నా ఊహలు, నా ఆనందం, నా అతిశయం, నా ఊటలన్నీ నీ యందే ప్రభు. నీకు స్తుతి స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో కృతజ్ఞతార్పణలు నీకు మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నాను. నీ వాగ్దానాలన్నీ విశ్వాసమును బట్టి స్వాతంత్రించుకుంటున్నాను యేసునామములో. నీకే కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసునామములో నీ ఆరాధన నీ పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.